బ్యాక్ టు న్యూస్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం మంత్రులు. వెంకటాపురంలో సీసీ రోడ్లతో పాటు నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, అయిన పాత్రుడు. దివంగత పరిటాల రవీంద్ర ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. రామగిరిలోని అంగన్వాడీ, పంచాయతీ, గెస్ట్ హౌస్ భవనాలతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. జగన్పై మూకుమ్మడి దాడి చేస్తూ ఆరోపణలు గుప్పించారు మంత్రులు. తప్పుడు ఆరోపణలు చేసిన కాకాన్ని జైలుకు పంపించే వరకు నిద్రపోనని శపథం చేశారు సోమిరెడ్డి. ఆరోపణలు రుజువు చేయడానికి 24 గంటలు టైం ఇచ్చిన టీడీపీ నేత ఆ తర్వాత కాకానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకాని బయటపెట్టిన పత్రాలను రుజువు చేస్తే శాసన మండలిలో అడుగు పెట్టబోనని సవాల్ విసిరారు సోమిరెడ్డి. మరోవైపు తాను చేసిన ఆరోపణలు నిజం కాదని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రతి సవాల్ విసిరారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆ పత్రాలు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసంటున్న కాకాని సోమిరెడ్డి మీద ఎదురుదాడి చేశారు. బీసీ రిజర్వేషన్లకు అవసరమయ్యే రాజ్యాంగబద్దమైన ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో బీసీ సంక్షేమంపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 50% మించి రిజర్వేషన్లను పెంచొద్దని కోర్టు ఉత్తర్వులను అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయాలని కేసీఆర్ సూచించారు. రిజర్వేషన్లపై అధ్యయనానికి తమిళనాడుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. పోలవరం నిర్మాణంలో కీలక దశకు అంకురార్పణ జరగనుంది. ముఖ్యమైన స్పిల్వే కాంక్రీటు పనులకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1:59 స్పిల్వే పనుల్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. మొత్తం 52 బ్లాకులుగా స్పిల్వేను నిర్మిస్తారు. ఏపీ జీవనాడిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టుకు నబార్డ్ తొలి విడత నిధులు అందడంలో ఇక మీదట కూడా నిధుల వరద పారుతుందని రాష్ట ప్రభుత్వం ఆశిస్తోంది. దీంతో 2018 నాటికి గ్రావిటీతో నీటిని అందిస్తామని చెబుతోంది. కడప జిల్లా గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. వారికి మద్దతు తెలిపేందుకు వెళుతుండగా వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డిని సింహాద్రిపురం పోలీసులు కాసేపు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ ఎదుటే వైఎస్ వివేకానందరెడ్డి ఆందోళన చేయడంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట విభజన అనంతరం ఏపీపీఎస్సీ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 611 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2 క్లినికల్ సైకాలజిస్టు, అసిస్టెంట్ కెమిస్టులతో పాటు గణాంక విభాగంలో 8 అసిస్టెంట్ డైరెక్టర్ల పోస్టులు ఉన్నాయి. త్వరలో మరో 1000కి పైగా గ్రూప్ 3 పోస్టులకు భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. మహారాష్ట, తెలంగాణలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన అంతర్ బ్రిడ్జి రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. గచ్చిరోలి జిల్లాలో చింతలపల్లి నుంచి తెలంగాణలోని చివరి గ్రామం కన్నేపల్లి వరకు 1600 మీటర్ల పొడవున 250 కోట్లతో నిర్మించిన బ్రిడ్జికి రేపు ప్రారంభోత్సవం జరగనుంది. కేంద్ర మంత్రి గడ్కరీ, మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవీస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వారధి వల్ల ఇటు తెలంగాణ, అటు మహారాష్టతో పాటుగా ఛత్తీస్గఢ్తో రోడ్డు రవాణా సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట రైతు బజార్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీ నేతల బినామీలకు షాపులు ఎందుకు కట్టబెడుతున్నారంటూ వైసీపీ నేత లీలాకృష్ణ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ను నిలదీయడంతో వాదన జరిగింది. రైతులు కాకుండా దళారుల షాపులు దక్కించుకుని ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అయితే ఎస్టేట్ ఆఫీసర్ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ నేతలు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.